నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్. ఓ అమ్మ స్వామి, ఆ పాములు తెచ్చి ఓ నువ్వు దడుచుకోబాక. పాములు కాదు, కోడి గుడ్డలు సేరా. ఓరి నీ పాసుగోల పిల్లోడా, వాటిని ఒక్కసారి చూడంగానే పాములు పులిసి పెడతాను అనుకో, భయపడి తెచ్చింది కదరా స్వామి. సర్లేగానే గుడ్డలు సేరుతో ఏం చేస్తున్నావు? గుడ్ల సేరు గొట్టం ఆమ్లెట్ చేస్తున్నాను. గుడ్ల సేరు గొట్టం ఆమ్లెట్. ఎన్ని 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 దారుణాలు రా స్వామి. ఓరే నా జీవితంలో ఇలాంటి వింత మనిషిని చూసుండరా నేను. అయినా గుడ్ల సేరుతో గొట్టం ఆమ్లెట్ అట్రా. ఫస్ట్ కోడిగుడ్లు మసాలా కలుపుకొని, ఆ తర్వాత గుడ్ల చేరు శుద్ధంగా కడుక్కొని కొసను ముడేసి, ఆ తర్వాత ముందుగా ఎర్రగడ్డ పచ్చిమిర్చి మసాలా వేసుకొని గిలక్ కొట్టుకున్న కోడిగుడ్డు రసాన్ని ఆ గుడ్ల సేరు గొట్టంలో పోసుకొని, ఆ గుడ్ల రసం బయటికి పోకుండా ముడేసుకొని, ఆ తర్వాత పొయ్యి మీద కుండ పెట్టి నీళ్లు పోసుకొని, ఆ నీళ్ళల్లో మట్టి చెప్ప పెట్టుకొని, ఆ చెప్పులో ఈ గుడ్ల సేరు గొట్టాలు పెట్టుకొని మూత పెట్టి, ఆ నీళ్ళలో నుంచి వచ్చి ఆవిరి గుడికిన తర్వాత దింపుకొని, దానిపైన ఒకరంత మిరియాల పొడి నిమ్మదబ్బ పిండుకుంటే కోడి గుడ్ల సేరు గొట్టం ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ గుడ్ల సేరులో గొట్టం ఆమ్లెట్ చూడండి ఎట్టు ఉడికిందో. ఆ గుడ్ల సేరు గొట్టం ఆమ్లెట్ అటు చూస్తా ఉండలేక ఆ గుడ్ల సేరు గొట్టాన్ని తెంపుకొని దాంట్లో ఉండే గుడ్డుని జుర్రుకొని తింటుంటే అబ్బబ్బబ్బా నీ పాసుగుల డిఫరెంట్ టేస్ట్ తోటి రచ్చ లేపింది కదా. లైకి మీద ఒక దెబ్బేసి పడను.